అమ్మ, ప్రధానంగా ఏం సమస్య ఏర్పడుతుంది? ఒక్కొక్క అభ్యర్థికి 3 పోస్టులు వస్తాయని మీరు ఎట్లా ధృవీకరిస్తున్నారు? ముందుగా మరి మన ముఖ్యమంత్రి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్లు ఇవ్వడం, అంటే నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా చేస్తాము అని చెప్పేసి ఆయన చెప్పారు. అది మాకు చాలా సంతోషం. ఆ మాట ఎప్పుడైతే చెప్పారో మాలో ఎక్కలేనటువంటి ఆశ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక్కసారి ఉప్పెనలాగా మాలో ఆశ అనేది మొదలైంది. అప్పటి నుంచి మొదలైన ఆశతో మేము ఎన్నో కష్టాలు పడుతూ మా యొక్క విద్యని ముందుకు తీసుకెళ్తూ ఉద్యోగాలకు అప్లై చేసి ఉద్యోగాల్ని రాశాము. మరి ఈరోజు మరి ఆ ఉద్యోగాల్ని ఇచ్చేటటువంటి క్రమంలో ఏం జరుగుతుంది? అక్కడే మాకు జరిగేటటువంటి అన్యాయం. రిజల్ట్ రేపు ఇస్తాము అని ఎప్పుడైతే బోర్డు చెప్పిందో మా అందరిలో ఎంతో సంతోషం, చెప్పలేని ఆనందం. మేము కొన్ని కోట్లు సంపాదించిన విధంగా ప్రతి ఒక్క గురుకుల ఆస్పిరెంట్ అనేది అంత ఆనందపడ్డారు. కానీ మా ఆశ అనేది కొద్దిసేపటి కూడా ఉండలేదు. అది ఎంత తక్కువగా ఉండిపోయిందంటే పీజీటీ రిజల్ట్ ఇవ్వడం, నోటిఫికేషన్ ప్రకారంగా చెప్పిన విధానం ఏంటి, ఈరోజు పోస్ట్ని ఫిలప్ చేసేటటువంటి విధానం ఏంటి అనేది తలుచుకుంటే ఒక్కసారి గుండెపోటు వచ్చేలాగా ఉంది. మా అంతటా మేము ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాము అనేది మా మనస్సుకు తెలిసి ఇక్కడ ప్రతి గురుకుల అభ్యర్థి ఎంత తీవ్ర ఆందోళనకి గురవుతున్నారో అది మాకు తెలుసు. ఒక ఆస్పిరెంట్గా మాకు మాత్రమే తెలుసు. చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మీడియా ముందు మాట్లాడడానికి వచ్చారు, మీడియా ముందు ధర్నాలు చేస్తున్నారు, ఫోటోలో పడాలి, వాట్సాప్లో పడాలి, పేపర్లో రావాలని చెప్పేసి అంటున్నారు. కానీ వాస్తవంగా మేము ఎంత కష్టపడి చదువుతున్నాం, ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపాము. రిజల్ట్ వచ్చిన ఈ రోజు కూడా ఏ క్షణంలో ఏ రిజల్ట్ వస్తుందో తెలియదు, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. ఇలాంటి స్థితిలో భయాందోళనలో ఆబ్సెంట్ మైండెడ్తో ఉండేటటువంటి సిచ్యువేషన్లో ఈరోజు తెలంగాణ నిరుద్యోగులంతా కూడా ఉన్నారు. మరి నోటిఫికేషన్లో ఇచ్చిన ఆధారంగా దాని ప్రకారం చూసినట్లయితే ఫస్ట్ డిఎల్ పోస్టులు నింపుతాము, తర్వాత జేఎల్ పోస్టులు నింపుతాము, తర్వాత పీజీటీ, తర్వాత కింద స్థాయి టీజీటీ పోస్టులు మేము నింపుతాము. 9210 పోస్టులు ఎక్కడా కూడా బ్యాక్లాగ్ లేకుండా మేము డిసెండింగ్ ఆర్డర్లో పోస్టులను నింపుతామని ఆ రోజు మాకు నోటిఫికేషన్ ఇచ్చారు. చాలా సంతోషం. మరి సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇంకా సంతోషం. ఖచ్చితంగా మాకు 100% నిరుద్యోగులకి న్యాయం జరిగిద్ది అని చెప్పేసి మేమందరం కూడా యావత్ నిరుద్యోగులందరం కూడా కలిసికట్టుగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈరోజు మధ్యలో పీజీటీస్ ఇచ్చి మరి ఈ పీజీటీస్ ఇవ్వడం వల్ల జరిగిన నష్టం ఏంటి అని క్లియర్గా సీఎం గారికి తెలియాలి. మరి 178 మంది ఈరోజు జేఎల్ 1:2లో సెలెక్ట్ అయ్యారు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో. మరి ఈ 178 మంది సెలెక్ట్ అయిన ఇంగ్లీష్ ఆస్పిరెంట్స్లో 1:2లో 154 మంది పీజీటీలో ఆల్రెడీ అపాయింట్మెంట్స్ తీసుకున్నారు. ఆల్రెడీ అంటే ఇప్పుడు ఎంత నష్టం జరుగుతుంది? 288 పోస్టులు జేఎల్ పోస్టులు ఉన్నాయి, 188 పోస్టులు మనకి పీజీటీ పోస్టులు ఉన్నాయి. అంటే పీజీటీలో సెలెక్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకొని మళ్ళీ ఈరోజు జేఎల్లో వాళ్ళే సెలెక్ట్ అయ్యారు, మళ్ళీ వాళ్ళే డిఎల్లో సెలెక్ట్ అయ్యారు. ఈరోజు డెమోలు కూడా జరుగుతున్నాయి. మరి మొత్తం మీరు వేసిన పోస్టుల సంఖ్య 9210 పోస్టులు, ఇప్పుడు నింపే సంఖ్య 4000 పోస్టులు. మరి నిజంగా మీరు పోస్టులు వేసిన ఉద్దేశం ఏంటి? సరైన విద్యని పిల్లలకి ఇవ్వాలి. అదే కదా మీ మోటో, అదే కదా మీరు ఫోకస్ పెట్టింది విద్యా వ్యవస్థ పైనే, మీరు ఫోకస్ పెట్టింది నిరుద్యోగుల పైనే. కానీ ఇక్కడ జరిగేది ఏంటి? ఇక్కడ ఏం జరుగుతుంది? సరైనటువంటి గురువు లేకపోతే, సరైనటువంటి విద్యార్థులకు ఆ విద్యను అందించేటటువంటి ఒక ఉపాధ్యాయుడు, ఒక గురువు లేకపోతే ఆ సిస్టమ్ ఎంత దెబ్బతింటుందో మీ అందరికీ తెలుసు. మీ అందరూ చదువుకున్న వాళ్ళే. మరి ఈరోజు అధికారులందరూ కూడా, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి కూడా మరి సెంట్రల్ యూనివర్సిటీలలో, ఉస్మానియా యూనివర్సిటీలలో, పెద్ద పెద్ద యూనివర్సిటీలలో మీరు చదువుకున్న వ్యక్తులే. మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీ అనుభవంతో పోలిస్తే, మీరు చేసినటువంటి మీ కష్టాలతో పోలిస్తే మీకు అన్నీ తెలుసు. మరి మా కష్టానికి ఇవన్నీ మీరు గమనించండి. మేము అడిగే దాంట్లో చాలా న్యాయం ఉంది. 2 లక్షల మంది అప్లై చేస్తే 2 లక్షల మందికి మేము ఉద్యోగం ఇవ్వమని మేము అడగట్లేదు. మీరు ఇచ్చినటువంటి 9210 పోస్టులను మెరిట్ ప్రకారంగా మాకు జాబ్ అవకాశాలు ఇవ్వండి అని మేము అడుక్కుంటున్నాం. ఇక్కడ మేము నిజంగా కుక్కలమే అయినాం. ఉద్యోగాలు మావి, కొలువులు మాయి, నియామకాలు మాయి, చదువులు మాయి, కష్టం మాది, గెలిపించుకుంది మేము. చివరికి మా కొలువుల కోసం, మా ఉద్యోగాల కోసం, మా నియామకాల కోసం మేము ఈరోజు కుక్కలు అయిపోయినాం. 150 పైనున్న, 160 పైనున్న, 170 పైనున్న ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు మేమేమైనా ఎక్కువ పోస్టులు కలపమంటున్నామా? 9210 పోస్టులు మెరిట్ ఆధారంగా నింపండి.
రిలిక్విష్మెంట్ని పాటించండి. 1:2ని కరెక్ట్గా చేయండి. సెకండ్ లిస్ట్ పెట్టండి. బ్యాక్లాగులు ఎందుకు? సరైన క్రమంలో పోస్టులను నింపండి. ఇది ఎంత న్యాయమైన కోరికవో మీరు చర్చించండి. మీరు మల్లయ్య భట్ గారు ఏమంటున్నారంటే, మాకు ప్రభుత్వం దగ్గర నుంచి గనక జీవో వచ్చినట్లయితే తక్షణమే మేము డిసెండింగ్ ఆర్డర్లో పోస్టులను నింపుతామని చెప్తున్నారు. మా దగ్గర ఏమీ లేదు, మా వల్ల ఏమీ కాదు. ప్రభుత్వం నుంచి మాకు జీవో వచ్చినట్లయితే మేము సిద్ధంగా ఉన్నాం. డిసెండింగ్ ఆర్డర్లో డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ పోస్టులను నింపడానికి మాకు ఎలాంటి బాధ లేదు అని చెప్పారు. మరి ఇదంతా నిజంగా ప్రభుత్వం చేతిలో ఉందా, మరి బోర్డు చేతిలో ఉందా తెలియని పరిస్థితి. దయచేసి సీఎం గారు మా యొక్క ప్రాబ్లం ఏంటి అనేది ఒక్కసారి మీరు గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే మీ పైన మేము చాలా ఆశలు పెట్టుకున్నాము. ఈ ఫస్ట్ స్టెప్ అనేది మీ యొక్క గెలుపుకి, మీరు ఫ్యూచర్లో మీరు గెలవాల్సిన వాటికి ఈ స్టెప్స్ అనేవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా కీలకమని కూడా మేము ఇక్కడ విద్యార్థులం, నిరుద్యోగులం అందరం కలిసికట్టుగా మేము చెప్తున్నాం. దయచేసి మా ప్రాబ్లంని అర్థం చేసుకోండి. మేము ఎక్కడ బాధపడుతున్నాము, ఇక్కడ గురుకుల బోర్డులో ఏం జరుగుతుంది, ఒక అధికారిగా ఇక్కడ ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి గారే కాదు, ఇక్కడ ఆయనకి ఎన్నో పనులు ఉండొచ్చు. కింద ఉన్నటువంటి భట్టు విక్రమార్క గారు కావచ్చు, వివిధ ఎమ్మెల్యేలు కావచ్చు, ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి అధికారులందరూ కావచ్చు. దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ని మీరు సీఎం దృష్టికి తీసుకెళ్ళి మా యొక్క పరిస్థితికి సరైనటువంటి న్యాయం జరిగేలాగా మీరందరూ కూడా మా పక్షాన ఉండి మమ్మల్ని అందరినీ కూడా ఈ 9,210 పోస్టులలో ఉద్యోగాన్ని ఇచ్చి మాలో ఆశని నింపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ గురుకుల అభ్యర్థులు.